జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. సో చాలా మంది ఆడవాళ్ళ మోజులో పడి, అంటే స్త్రీ వ్యామోహంలో పడి మగవాడు లైఫ్ అంతా నాశనం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ గురించి ఉషతో మనం మాట్లాడదాం. నమస్తే ఉష. నమస్తే రాధా. సో ఉష, తెలివైన భర్త అంటే ఇప్పుడున్న కాలంలో, ఎందుకంటే భార్యల చేతిలో బాగా చనిపోవడాల సంఖ్య ఎక్కువైపోయింది, మరణాల సంఖ్య. ఏదో ఒక రకంగా చంపేస్తున్నారు వాళ్ళని పాపం. అయితే ఒక తెలివైన భర్త మాత్రం ఇలాంటి భార్యల నుంచి వాళ్ళు బతకాలి అంటే ఎలా ఉండాలి, ఏమేం చేయాలి? ఒక 3 ఖచ్చితంగా ఉంటాయి. ఆ 3 ఏంటో చెప్పు నాకు. ఇది మనం లాస్ట్ 5-6 మంత్స్ నుంచి రెగ్యులర్ గా వింటున్నాం. ఎంత న్యూస్ లో వచ్చినా సరే ఏ భార్య ఆగట్లేదు అండ్ చంపటం ఆగట్లేదు. అండ్ మగాళ్ళు కామెడీ చేసుకుంటున్నారు కానీ తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ స్టేజ్ లో ఉండి లివింగ్ టుగెదర్ ఉండే వాళ్ళు కూడా కొన్ని కేసెస్ చూసాం ఢిల్లీలో. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ట్రెండ్ మారింది. ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి, పద్ధతిగా ఉండాలి, నాతోనే ఉండాలి, నాతోనే ఫిజికల్ గా ఉండాలి, నేనే ఎమోషనల్ గా ఉండాలి, నేనే అన్ని ఇవ్వాలి, నేనే డబ్బులు అంటే ఆడదాని కోరికకి పగ్గాలేవు. సో బేసికల్ గా అది అర్థం చేసుకోవాలి. సొసైటీ మారింది. భర్త అంటే ఆగేది ఇదివరకు ఆడది. పిల్లలు ఉన్నారు, నా భర్త జీతం ఇంతే నా బతుకు, నేను ఇదే. బట్ ఇప్పుడు అలా కాదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తెచ్చుకోవడానికి కానీ, సాధించుకోవడానికి కానీ, తెలుసుకోవడానికి కానీ ఇంటర్నెట్ ఉంది, ఫోన్లు ఉన్నాయి, సొసైటీలో బోల్డంత ఎబిలిటీ ఉంది అనే జ్ఞానం దానికి వచ్చేసినప్పుడు ఒక్క భర్తని ఎవడు భార్యని అన్ని విధాలుగా పెట్టలేనప్పుడు నువ్వు అమ్మాయిని నీకు నచ్చినట్టు అడగటం అన్న దౌర్బల్యమైన విషయం ఇంకోటి ఉండదు. ఇది ఫస్ట్ పాయింట్. డోంట్ నెవర్ ఎవర్ ఎక్స్పెక్ట్ నీ పెళ్ళం పాతకాలం పెళ్ళల్లా ఉంటది, ఇంట్లోనే ఉంటది, నీతోనే ఉంటది. నో, బయటికి వెళ్తుంది, మాట్లాడుద్ది, ఆ అమ్మాయికి పనులు ఉంటాయి, సొసైటీ ప్రెషర్స్ ఉంటాయి, పిల్లల్ని చూసుకోవాలి. నువ్వు మొత్తం ఏమి బాధ్యత ఏం తీసుకో. మాట్లాడే మగాళ్ళందరూ ఆ ఫిజికల్ గా ఎంత పిల్లలకి ఇచ్చే టైము, ఎబిలిటీ, ఎనర్జీ వాళ్ళని షేర్ చేసుకోవట్లే. మనం అమెరికాలో లేవు. హాఫ్ బేక్డ్ పొటాటో అని ఎప్పుడు చెప్తా. సగం వాళ్ళ కల్చర్, సగం మన కల్చర్. వాళ్ళ కల్చర్ లో ఏంటంటే అక్కడ అమ్మాయిలకి ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్ తో వాళ్ళు ఆల్రెడీ డేటింగ్ చేసి ఉంటారు, ఫిజికల్ రిలేషన్షిప్స్ ఉంటాయి అని తెలిసి పెళ్లిళ్ళు చేసుకుంటారు రాదా. సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్ అనేది ఆడది ఎవరితో మాట్లాడకుండా ఉండాలి, నాతోనే ఉండాలని ఉండదు. ఇది ఒక చొప్పురాత ఎక్స్పెక్టేషన్. సో ఫస్ట్ వాళ్ళకి ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ ఫిజికల్ గా ఉండుంటారు కాబట్టి వీళ్ళకి అన్ని తెలిసి చేసుకుంటారు, వీళ్ళకే ఉంటారు. ద మూమెంట్ వీళ్ళిద్దరు కలిసి వచ్చినప్పుడు మన ఇద్దరం కలిసి ఉందని డిసైడ్ అవుతారు. అరే జరిగిపోయింది వద్దని అది డిసైడ్ అవుతుంది, ఇది వద్దని ఇతను డిసైడ్ అవుతాడు. ఇక్కడ అలా లేదు. ఇక్కడ ఆ ఫ్రెండ్స్ అంటే కొంతవరకు వీళ్ళు యాక్సెప్ట్ చేసి, వీళ్ళు ఆడవాళ్ళు ఆల్రెడీ ఫిజికల్ రిలేషన్షిప్ వాళ్ళని ఫ్రెండ్స్ అని పరిచయం చేసి, లేకపోతే వీళ్ళు ఆల్రెడీ ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళని ఫ్రెండ్స్ అని పరిచయం చేసి, ఈ మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఆ మొగుడు పెళ్ళాలతో కలిసి ఇది ఒక రోత రంబోలా అవుతుంది. వీళ్ళందరూ ఇళ్ళకి రావడం. మా ఆయనకి తెలుసు నేను నీతో బయటకు వెళ్ళానని, మా ఆవిడకి తెలుసు నేను నీతో బయటకు వెళ్ళాను, నాకేం ప్రాబ్లం లేదని ఒక ముసుగులో బతుకుతున్నారు. ఫస్ట్ అవాయిడ్ దట్. మీకేమన్నా ఉంటే పర్సనల్ గా బయట చూసుకోండి. భార్యాభర్తల సంబంధం నిలవాలి అంటే పెళ్ళాంతో సుఖంగా సంతోషంగా తల్లిదండ్రులు పిలవండి, చుట్టాలని పిలవండి, ఒక సొసైటికల్ నామ్. సరదాగా ఇంట్లో కూర్చోండి. మీరు ఏదైనా ఉంటే బయట కలవండి. మీరు బయట కలిసి బయట చేసుకోండి. వీళ్ళని పరిచయం చేసినప్పుడే అనుమానాలు మొదలవుతాయి. ఇది ఫస్ట్ దోహదం. అంటే ఒక దారుణానికి ఇది ఒక దోహదం. ఓకే, ఇద్దరు ఆపుకోలేనప్పుడు మీ ప్రైవేట్ పర్సనల్ స్పేసెస్ ని దూరంగా పెట్టండి, కలపకండి. ఎప్పుడైతే కలుపుతారో ఈ అమ్మాయి సెన్స్ అయిపోద్ది, నా మొగుడు ఇంకెవరితో తిరుగుతున్నాడని. ఈ అబ్బాయికి సెన్స్ అయిపోద్ది, ఈ అమ్మాయి ఇంకెవరితో తిరుగుతున్నాడని. పార్టీలు అన్నప్పుడు నైట్లో ఉండటం జరుగుతుంది. సో రకరకాల దౌర్బల్యాలు జరుగుతాయి. ఇది అవాయిడ్ చేయండి అసలు. ముందు ఫస్ట్ కంప్లీట్లీ అవాయిడ్. అమ్మాయికి ఫ్రెండ్స్ ఉన్నారు అంటే అమ్మాయి ఆల్రెడీ పడుకుందా, బాయ్ ఫ్రెండా, ఈ అనుమానాలు మొదలవుతాయి. ఇతనున్నా సో ఉంటది, పడుకొని ఉంటదేమో, ఉండొచ్చు, ఇప్పుడు అలా ఉన్నాం, లాస్ట్ 20 ఏళ్ళ నుంచి మనం కాలేజీల్లో చదివాం, జాబులు చేస్తున్నాం, బోల్డెన్ అఫైర్స్ ఉంటాయి, నాతోనే ఉండాలి, నాతో నెవర్ ఎక్స్పెక్టెడ్. సెకండ్ థింగ్, ఏది జరిగినా సరే వాళ్ళ ఫోనుల్లో కానీ ల్యాప్టాప్ల్లో కానీ సాఫ్ట్వేర్ లేసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తే, ఐ పర్సనలీ హ్యాడ్ అ రీసెంట్ హార్ట్ బ్రేక్. తెలుసా, ఐ కుడెంట్ బిలీవ్. ఐ వాజ్ లుకింగ్ సంబడి, జస్ట్ లైక్ ఫ్రెండ్స్ అనుకున్నాము, బట్ ఒక కొంచెం ఇష్టం ఉంది.
నా ల్యాప్టాప్ ఇచ్చాను, తన వాట్సాప్ ఉండిపోయింది. ఓకే. కెన్ యూ బిలీవ్? అతను వేరే వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు. ఓ మై గాడ్, నీతో ఉన్న మెమరీస్ నేను మర్చిపోలేకపోతున్నాను. మరి నాతో ఏం చేస్తున్నారా అని అడగాలనిపించింది. అడగలేదా? ఎలా అడుగుతావు రాదా? అండ్ వీఆర్ నాట్ ఇన్ అ రిలేషన్షిప్, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. బట్ నాతో ఉండేదంతా లైక్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లాగా ఉందామని మాట్లాడుతున్నాడు. సో నేను పర్సనల్ గా ఎంత 3 days ఏడ్చాను తెలుసా. ఒకేసారి 10 మంది అమ్మాయిలతో రకరకాల డేటింగ్ యాప్ల్లో మాట్లాడతా, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, నీ కోసం వెళ్ళి ఫ్లవర్ షాప్ కి వెళ్ళి June 2 ఫ్లవర్స్ కొన్నాను, నీకు ఇవ్వాలనుకున్నా. అసలు ఇదంతా చూసి అసలు నాతో ఏం చేస్తున్నావు నువ్వు ఇంత మాటలు అంటే, ఒక మనిషి లోపల ఉండేది ఇంకా ఆ బ్రుటాలిటీ మనం తట్టుకోలేము. ఎందుకంటే మనిషి బయటకు ఒకలాగా ఉంటాడు. నేను అడిగితే నువ్వెవరు నన్ను అడగడానికి, నా పర్సనల్ లైఫ్, నేను నీకు ఎప్పుడైనా రిలేషన్షిప్ లో ఉన్నాను చెప్పానా, నేను లవ్ చేస్తున్నాను చెప్పానా, నేను నీతో ఎవరిని పెళ్లి చేసుకుంటాను చెప్పాను, విచ్ ఇస్ ట్రూ. చెప్పకపోయినా ఇమాజిన్ నాకు అంత బాధేస్తుంది. భార్యాభర్తలు అయితే చచ్చిపోవాలనిపిస్తుంది, ఫస్ట్ థింగ్ చంపేయాలనిపిస్తుంది. నాకే అనిపిస్తుంది. భార్యాభర్తలు అయితే అంటే నేను ఇప్పుడు ఈ వీడియోలు చేయడానికి నేను ల్యాబ్ లాగా రీసెర్చ్ చేస్తున్నాను. నేను అప్పుడే నేను నీకు నిజాయితీగా కంటెంట్ చెప్పగలను, లేకపోతే కబుర్లు చెప్పినట్టు అవుతుంది. 3 days లిటరల్ గా ఏడ్చాను రాదా. కెన్ యు బిలీవ్ దట్? ఈ అబ్బాయి అమ్మాయితో అలా మాట్లాడతా, 10 మంది అమ్మాయిలతో సెల్ఫీలు పెడతా, నేను ఇక్కడికి వెళ్ళాను, మినిస్టర్లతో కలిసిన ఫోటోలు పెడతా, సాయంత్రం నాతో ఎలా మాట్లాడుతున్నాడు, ఎంత నీచంగా అనిపించింది అంటే నాకు. సో అప్పుడు అనిపించింది వీళ్ళు చంపేస్తున్నారు, లేకపోతే అబ్బాయిలు తట్టుకోలేకపోతున్నారు అమ్మాయిలు ఇలా చేస్తే. అంటే అమ్మాయిగా నాకే ఉంటే మగాడికి ఆడదనేది సొత్తు, ఇట్స్ ప్రాపర్టీ. ఖచ్చితంగా ఇట్స్ లిటరలీ ప్రాపర్టీ. మన ప్రాపర్టీ మనం చూసుకునేది, మన ఇంట్లో ఉండి మన డబ్బులు పెట్టి మనం సాకేది. మన కుక్కెళ్ళి మనకి కదా లాయల్ గా ఉండాలి. అంతే కదా. మన కుక్క పిల్ల ఇట్ హ్యాస్ టు బి లాయల్ టు మీ, బికాస్ నేను పెంచుతున్నాను దాన్ని. అది బయటకెళ్ళి ఇంకోళ్ళకి లాయల్టీ చూపిస్తే ఎలా ఉంటది అనేది క్వశ్చన్ చేస్తాడు మగాడు. క్వశ్చన్ చేయకండి. నేను చాలా కష్టం, నాకే చాలా బాధేస్తుంది. క్వశ్చన్ చేయలేదు నేను. యాక్చువల్ గా చెప్పాలంటే నేను క్వశ్చన్ చేయలే. ఇట్స్ నాట్ ఈజీ. గాంధీ గారు ఆయన చేసిందే చెప్పమన్నారు కదా, చెప్తున్నా. తనకు అర్థమైంది నేను మెసేజ్లు చూస్తున్నానని. తనంతట తానే చెప్పాడు, నేను డేటింగ్ యాప్ల్లో ఉన్నాను, అమ్మాయిలతో మాట్లాడుతున్నా, నువ్వే కదా ఎత్తుక్కోమన్నావు, ఓకే మాట్లాడుకో అన్నా. నేను quite daunting when I said that to him. I was like blank face when he was సరదాగా మాట్లాడుతున్నాను అని. ఎంత ఇలా చెప్పాడో తెలుసా. చాలా లైఫ్. ఇట్స్ నాట్ ఈజీ. కానీ కష్టమైనా చెయ్యండి, అడగటం మానేయండి, బాధపడితే కూర్చొని ఏడవండి. బట్ ఇది రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను. ఎందుకంటే భార్యాభర్తలు ఉన్నప్పుడు వెనక్కి పీక్కోలు. నేను ఇతను అనుకో వదిలేసా, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, బాబు వెళ్ళాం, యువర్ ఫ్రెండ్. మేబీ నేను ఎక్కువ వెళ్ళానేమో. నేను ఒక రిలేషన్షిప్ లేకుండా నేను అంత క్లోజ్ గా మాట్లాడినా నేను తగ్గించుకుంటా. ఐ రిఫ్రైన్ మై సెల్ఫ్, ఐ టోల్ యూ విల్ బి మై వెల్ విషర్, ఐల్ బి యువర్ వెల్ విషర్. సరేనమ్మా, నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదు, యువర్ నైస్ పర్సన్, వెల్ విషర్ ఉంటా. నేను ఎప్పుడు చెప్పలేదు కదా, ఈజ్ అ వ్యాలిడ్ పాయింట్. తను ఎప్పుడో చెప్పలే, నేను ఎప్పుడు చెప్పలే. కానీ ఇక్కడ పెళ్ళి కదా, క్వశ్చన్స్ చేయకండి. థర్డ్ థింగ్, చాలా కష్టమైన థింగ్, క్వశ్చన్స్ చేసి రప్చర్ అయినప్పుడు డెఫినెట్ గా ఆగలేం. మేమంటే రిలేషన్షిప్ లో లేం కాబట్టి ఎవరి లైఫ్ ఆడ చూసుకున్నాం. బట్ రోజు కలిసి ఉన్నప్పుడు, రోజు పడుకుంటున్నప్పుడు, రోజు పక్కనే నువ్వు టెక్స్ట్లు చేస్తున్నప్పుడు, రోజు ఎవ్రీ డే యువర్ స్లీపింగ్ విత్. తినంటే ఏదో సాయంత్రం కలుస్తా, గంట మాట్లాడితే వెళ్ళిపోతా. వెన్ యూఆర్ బీయింగ్ విత్ అ పర్సన్ ఎట్ నైట్, ఇట్స్ వేర్ ఇట్ హాంట్స్. పక్కన వాట్సాప్లు చేస్తా, ఫోన్లు మాట్లాడతా, నరకం అది మగాడికి. ఆ నరకం ఉన్నా కుదిరితే అమ్మాయిని అడిగి, అమ్మ నీ ప్రాబ్లం ఏంటి, వాడితో వెళ్ళిపోతావా, లేకపోతే పడుకొని వస్తావా, పిల్లల కోసం నేను నీతో ఉండాలనుకుంటా. నాకు కపుల్ ఆఫ్ కాల్స్ వచ్చాయి మన సుమన్ టీవీ వీడియోస్ చూసే. పాప ముగ్గురు వాళ్ళ బాధ వాళ్ళ భార్య ఇంకొడుతూ వెళ్ళటం. కెన్ యూ బిలీవ్ దట్? 3 calls అవే. నేను పర్ అవర్ చార్జెస్ అని చెప్పినా పాప వాళ్ళు డబ్బులు పే చేసి వాళ్ళు చెప్పిన బాధ ఏంటో తెలుసా రాదా. వాళ్ళు నచ్చ చెప్తున్నారు, ఆడపిల్లలు ఉన్నారు మేడం, మేమే అడ్జస్ట్ అవుతాం. కెన్ యూ బిలీవ్ 6 ఏళ్ల నుంచి ఒక ఆయన అడ్జస్ట్ అవుతున్నాడు. 6 ఏళ్ల నుంచి. ఆయన మిలిటరీలో ఉంటాడు, ఈవిడ గవర్నమెంట్ ఆఫీసర్. కొలీగ్తో రోజు ఆడపిల్ల ఏడుస్తుంది, ఈయన ఏడుస్తున్నారు, ఆగట్లేదు 6 ఏళ్ల నుంచి. 2 ఆడపిల్లలు ఉన్నారు మేడం, ఇంక నా వల్ల కావట్లేదు, అసలు నాకు ఊర్లో పరుగు పోతుంది. ఎందుకంటే నేనేమో మిలిటరీలో ఉంటా, ఈడేం చేయలేడు కాబట్టి మగ అమ్మాయి వెళ్తుందని అంటున్నారు. నేను ఎంతవరకు భరించు, వదిలేయాలా, ఉండాలా? నేనన్నా ఏమండి ఆడవాళ్ళు ఇప్పుడు చంపేస్తున్నారు. ఫస్ట్ థింగ్, మీరు ఎక్కువ క్వశ్చన్ చేసి నేను పోలీసులు మేడం మీరు సపోర్ట్ చేయండి, పోలీసులతో మాట్లాడి నేను అమ్మాయిని బెదిరిస్తాను, వాడిని బెదిరిస్తాను, ఇంక జీవితంలో వాడిని చూడొద్దు అని చెప్పి
ఆల్రెడీ ఇతను ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒక కానిస్టేబుల్ తో బెదిరిస్తే ఇద్దరం కలవనని చెప్పి ఆఖరికి ఇద్దరు ట్రాన్స్ఫర్ ఒక దగ్గర ఎంచుకున్నారంట తెలుసా. ఆ రోజు నైట్ వెళ్ళి ఈడు కంటిన్యూస్ గా మాట్లాడుతున్నా మళ్ళీ అబ్బాయితో అమ్మాయి చేసి వచ్చింది. కానీ బిలీవ్ వీళ్ళు ఆగుతారని 6 ఏళ్ల నుంచి ఆగట్లేదు. అసలు వాళ్ళు ఆగుతారని ఇప్పుడు కంక్లూడ్ ఏంటంటే రాధా, థర్డ్ రెమెడీ దట్ ఐ కెన్ టెల్ యూ, నరకం అనుభవించగలిగిన రోజులు అనుభవించండి. రైట్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్, ఒక ఆడది ఇంకొకరికి మగాడికి రుచి చూసి అలవాటు పడిందంటే ఆ రుచిని మరిపించే రుచి నీ దగ్గర ఉంటే రుచి ఇవ్వడానికి ట్రై చేయి. ఈజీ కాదు. ఒకసారి కొత్త రుచికి అలవాటు పడింది ఆడది, నువ్వు మళ్ళీ ఇచ్చే పాత రుచి నచ్చదు. ఇవ్వగలిగినప్పుడు ఇవ్వలేని స్తోమతని కలిగించుకోవడానికి ట్రై చేయి. కలిగించుకొని మళ్ళీ అమ్మాయిని కొత్తగా యూ హ్యావ్ టు బ్రింగ్ హర్ బ్యాక్ టు లైఫ్ ఇన్ టు యువర్ రిలేషన్షిప్. ఇది నువ్వు తెచ్చుకోలేని పక్షంలో, నువ్వు టార్చర్ అనుభవించలేని పక్షంలో, నువ్వు అమ్మాయిని నొక్కే ప్రతి సన్నాయి నొక్కుడు నీకే తిరిగి కొడుతుంది. అది నిన్ను తిట్టచ్చు, పిల్లల్ని టార్చర్ పెట్టచ్చు, రేపొద్దు నేను చంపడం అనేది వదిలిపెడితే నీ పరువు పోతుందా? అది ఆగుతుందా? ఆగట్లేదు కదా. సో అమ్మాయి నిన్ను మళ్ళీ చంపే అంత స్థితికి వస్తుంది. తెచ్చుకోకుండా కుదిరితే అమ్మాయిని వదిలి భరించగలిగినంత వరకు భరించగలిగినంత వరకు సొసైటీ కోసం పిల్లల కోసం ఉంటే, లేకపోతే కంప్లీట్ గా డివోర్స్ తీసుకొని అమ్మ నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అంటాం శ్రేయస్కరం. ఈ మూడిట్లో నువ్వు ఏది చెయ్యలేకపోయినా నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నట్టు. ఇది కంక్లూజన్. ఇది నేను అంటున్నాను. కరెక్ట్ ఉషా, నిజంగా. ఎందుకంటే ఇంకా అమ్మాయి క్యారెక్టర్ తెలిసింది అన్నప్పుడు మీరు వదిలేసి దూరంగా ఉండండి. సొసైటీ అవి ఇవి అంటే ప్రాణాలు మాత్రం ఉండవు. గొడవలు పెట్టుకోవడం వల్ల ఆడది మారదు. మొన్న అందుకే కదా క్వశ్చన్ చేసినందుకే భార్య పొద్దునేసరికి భర్తను చంపేసింది. నిన్న నువ్వు ఎందుకు చార్జ్ చేస్తున్నావు, ఎందుకు లేట్ నైట్ మాట్లాడుతున్నావు అన్నా కూడా భర్తలు, కొంతమంది భార్యలు భర్తల్ని చంపేస్తున్నారు. బెటర్ ఆమె మీకు సెట్ అవ్వలేదా మీరు వదిలిపడేస్తే మీరు ప్రాణాలతో బయటపడతారు. అందరినీ అనట్లేదు, చేసిన వాళ్ళను, నెక్స్ట్ చెయ్యాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను. థ్యాంక్ యూ.